హాయ్ అందరికీ నమస్కారం. నేను ఈరోజు చార్ధామంలో ఒక్కటైన పూరి పుణ్యక్షేత్రం గురించి చెప్పబోతున్నాను. ఈ క్షేత్రం భారతదేశానికి తూర్పు దిశన ఉంది. ఇక ఈ పూరి జగన్నాథుని గురించి చెప్పాలంటే చాలా చాలా ఎన్నో 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 వింతలు విశేషాలు ఉన్నాయండి. ఇవి సైంటిస్టులకు కూడా అంతు చిక్కకుండా ఉన్నాయి. ముందుగా ఈ ఆలయంపై ఎగురుతున్న జెండా గురించి చెప్పుకుందాం. ఈ ఆలయంపై హిందూ మత చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఆ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతూ ఉంటాయి. దీన్ని శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారంట. ఇక రెండవది సుదర్శన చక్రం. ఈ సుదర్శన చక్రం 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల ఈ సుదర్శన చక్రాన్ని ఆలయ పై భాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యం ఏంటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ చక్రం ఒకేలా కనిపిస్తుందంట. అంటే ఏ వైపు నుంచి మీరు దాన్ని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్టు కనిపించడం అక్కడ విశేషం. జగన్నాథుని ఆలయంపై ఎప్పుడు కూడా విమానాలు కానీ పక్షులు కానీ ఎగరకపోవటం ఆశ్చర్యకర విషయం. ఇక నాలుగవది, జగన్నాథుని ఆలయంలో రోజులో ఏ సమయంలో కూడా చూసినా ఆ ఆలయం యొక్క నీడ ఎప్పుడు కనిపించదంట. ఇక 45 అంతస్తులు గల ఆ ఆలయం పైకి ప్రతిరోజు ఒక పూజారికి క్రమం తప్పకుండా ఆ జెండాను మారుస్తూ ఉంటారట. ఇలా 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్క రోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. ఇక ప్రసాదం గురించి చెప్పాలంటే ఇక్కడికి ప్రజలు ప్రతిరోజు 3,000 నుంచి 30,000 వరకు భక్తులు వస్తూ ఉంటారు. ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని తయారు చేస్తుంటారట. కానీ అదెప్పుడు వృధా కావటం కానీ సరిపోకపోవటం కానీ జరగని ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇంకొక విషయం ఏమంటే ఆ జగన్నాథునికి ప్రతిరోజు 56 వంటకాలని భోగాలుగా పెడుతూ ఉంటారు. ఆ ప్రసాదాన్ని 7 కుండల్లా పెట్టి ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ అక్కడి విశేషం ఏంటంటే కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తొందరగా తయారవుతుందంట. జగన్నాథుని ఆలయ ప్రవేశ ద్వారానికి వెళ్లిన తర్వాత సముద్రం నుంచి వచ్చిన ఏ శబ్ద తరంగాలు లోపలికి వినిపించవంట. ఇలాంటి ఇంకా ఎన్నో విషయాలు సైంటిస్టులకు కూడా అంతు చిక్కకుండా మిగిలిపోయాయి. జై జగన్నాథ్.